శ్రీమాత్రే నమః. సముద్రం చెప్తున్న రహస్యం. అతిపెద్ద తుఫాను. ఊరు మొత్తం కొట్టుకుపోయినా సముద్రం మధ్యలో మిగిలిన దేవాలయము ఇప్పటికీ ఉంది. త్రేతాయుగంలో ఇది రాముడు నడిచిన నేల. ఆ ప్రదేశమే రామేశ్వరము. నిన్నటి వీడియోలో మధుర మీనాక్షి అమ్మ ఆలయాన్ని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మధురై నుండి రామేశ్వరానికి ఎలా వెళ్ళాలి తెలుసుకుందాము. ఎలా వెళ్ళాలి అంటే ముందుగా మధురై ఆలయం నుండి ఎంజీఆర్ బస్ స్టాండ్కి ఆటో మీద వెళ్ళాలి. మేము ఆటో మీద వెళ్ళాము. నలుగురికి 250 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి రామేశ్వరం వెళ్ళటానికి. కాకపోతే వాళ్ళు ఎక్కువ మనీ తీసుకుంటారు. ముందు నుండి చెప్తున్నాను కదా, 101 బస్ నెంబర్ ఉంటుంది. అదే నెంబర్ ఉన్న బస్సు ఎక్కండి, త్వరగా వెళ్తారు. ప్రయాణం మనకి 3 గంటలు పడుతుంది. 2-3 ప్రదేశాలలో మాత్రమే ఆగుతుంది. బస్ టికెట్ ఒక్కొక్కరికి 150 రూపాయలు. ఈ రామేశ్వరము అనేది పంబన్ ద్వీపం మీద ఉంటుంది. భారతదేశ భూభాగానికి ద్వీపానికి మధ్యన నిర్మించినదే పంబన్ వంతెన. దేశంలోని మొదటి అత్యంత ప్రసిద్ధమైన సముద్ర వంతెన ఇది. 1914లో ప్రారంభమైన ఈ చారిత్రక వంతెన 2.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మనం చూస్తుండగానే ఆ పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. ఇది మీరు చూడాలి అంటే బస్సులో ఎడమవైపు కూర్చోండి. ఇప్పుడు మేము వెళ్తున్నది బస్సు వెళ్ళే వంతెన. ఇక్కడ మీకు 2 వంతెనలు కనిపిస్తున్నాయి కదా, ఒకటి 1914 నాటిది. ఇక్కడ కనిపిస్తున్నది కొత్త వంతెన, 225లో నిర్మించారు. ఇక్కడి వరకు వచ్చేసాము అంటే ఇక్కడ నుండి రామేశ్వరం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేము రామేశ్వరము సాయంత్రం 6 గంటలకి చేరుకున్నాము. అక్కడి నుండి రామనాథస్వామి ఆలయం దగ్గరికి వెళ్ళాలి అంటే ఆటో మీద వెళ్ళాలి. 1-2 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఆటోకి నలుగురికి 100 రూపాయలు తీసుకున్నారు. మేము ముందుగా ఆటో అతన్ని తూర్పు గోపురం దగ్గర తీసుకువెళ్ళమన్నాము. ఎందుకు అంటే మనం రామేశ్వరంలో ఆలయం లోపలికి వెళ్ళాలి అంటే తూర్పు గోపురం నుండి వెళ్ళాలి. అలానే అగ్నితీర్థం, అదే సముద్రము. సముద్రం కూడా తూర్పు గోపురానికి దగ్గరగా ఉంటుంది. తూర్పు గోపురానికి తీసుకుని వెళ్ళమన్నాం. కానీ ఆటో అతను ఇప్పటికి చీకటి పడిపోయింది, ఇప్పుడు పంపించరు ఆటో వాళ్ళని అని చెప్పి పడమర గోపురం దగ్గర ఆటో అతను దింపారు కదా, అక్కడే మేము రూమ్ తీసుకున్నాము. రూమ్ వచ్చి హోటల్ వెస్ట్ గేట్. దీని డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. నలుగురికి 1600 రూపాయలు తీసుకున్నారు. రూమ్ అనేది చాలా నీట్గా ఉంది. వేడి నీళ్ళు కూడా వస్తున్నాయి. ఒకసారి రూమ్ చూడండి ఏ విధంగా ఉందో. చాలా సత్రాలు కూడా ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళేసరికి 7-7:30 అలా సమయం అవుతుంది. ఆ రోజు రాత్రి స్వామిని వెళ్ళి దర్శనం చేసుకున్నాము. తర్వాత రోజు కూడా దర్శనం చేసుకున్నాము. ఆ వివరాలన్నింటినీ తర్వాత వీడియోలో వివరంగా చెబుతాను. ఇప్పుడు ఈ వీడియోలో రామేశ్వరంలో మనం చూడవలసిన మిగిలిన ప్రదేశాల గురించి తెలుసుకుందాము. మరుసటి రోజు మధ్యాహ్నము రామేశ్వరంలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలను చూడటానికి బయలుదేరుతున్నాము. నలుగురికి ఆటో అతను 1000 రూపాయలు తీసుకున్నారు. ఏమేం చూపిస్తున్నారు అంటే విభీషణుని ఆలయము, రామతీర్థము, లక్ష్మణ తీర్థము, రామ మందిరము, రాధాకృష్ణ మందిరము, పంచముఖ హనుమాన్ మందిరము, రాముని పాదాలు, నటరాజుని ఆలయము, పంచముఖ హనుమంతుని ఆలయము, నీళ్ళలో రాళ్ళు తేలియాడుతాయి కదా ఆ ప్రదేశము, ధనుష్కోటి, అలానే తుఫాన్లో కొట్టుకుపోయిన ధనుష్కోటిలో రైల్వే స్టేషను. వీటన్నింటినీ చూపిస్తాను అన్నారు. వీటిలో ఏంటంటే కొన్ని చాలా పక్కపక్కనే ఉంటాయి. ఇంకా మీరు చూడాలంటే ఇంకా కొన్ని ఉంటాయి. వాటికి మేము ఇంకా వెళ్ళలేదు, సమయం సరిపోక. మీకు వీలుంటే వాటిని కూడా చూడండి. ముందుగా మేము వెళ్ళింది కోదండరామస్వామి ఆలయము. దీనినే విభీషణుని ఆలయం కూడా అంటారు. ఇది రామేశ్వరానికి 13-15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రావణుని సోదరుడే విభీషణుడు. రావణాసురుడి మరణం తర్వాత విభీషణుడు రాముడిని శరణు కోరాడు. ఆ శరణు కోరిన పవిత్ర స్థలమే ఇది. ఇక్కడే విభీషణుడిని లంకాధిపతిగా పట్టాభిషేకం చేసిన ప్రదేశము. విభీషణుడు శరణాగతి రూపంలో ఉన్న ఏకైక ఆలయము. ఈ ఆలయం లోపల రాముడు, సీత, లక్ష్మణ, హనుమంతులు వారు మరియు విభీషణుని దర్శనం చేసుకుంటాము. ఇంకా 1964 తుఫానులో ధనుష్కోటి మొత్తం నాశనమైంది. ఈ ఆలయం మాత్రం సురక్షితంగా మిగిలిపోయిందట.
ఈ ఆలయము సముద్రం మధ్యలో ఉంటుంది. మనం వెళ్ళటానికి రోడ్డు మార్గం ఉంటుంది. చుట్టూ ఎటు చూసినా సముద్రం కనిపిస్తుంది. అందరూ చూడటానికి వస్తారు కదా, చూసే వాటిలో మొదటి ఆలయం ఇదే కాబట్టి దర్శనానికి కొంచెం సమయం పడుతుంది. మాకు 30 నిమిషాల సమయం పట్టింది. ఇక్కడ ఆలయం లోపల ఈ విధంగా చిత్రాలతో రామాయణ ఘట్టాలు ఉంటాయి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడి నుండి శ్రీరాముల వారి పాదాలు, అలానే భారీ తుఫానులో ధ్వంసమైన రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము. భారతదేశాన్ని శ్రీలంకను కలుపుతూ బోట్ మెయిల్ ఇక్కడి నుండే నడిచేదట. ఇది దక్షిణ భారతదేశానికి చివరి స్టేషన్గా ఉండేది. అయితే 1964 డిసెంబర్ 22న వచ్చిన తుఫానులో పంబన్ నుండి ధనుష్కోటి వెళ్తున్న రైలు, ఆ రైల్వే స్టేషను సముద్రంలో మునిగిపోయాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ మీరు ఇంకా శ్రీరాముల వారి పాదాలను చూడవచ్చు. శ్రీరాముడు ఆ రామనాథుణ్ణి పూజించాడు కదా, దానికి గుర్తుగా అమ్మవారిని, శివలింగము కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. వాటిని కూడా దర్శనం చేసుకోండి. ఇదంతా కూడా ఒకప్పుడు పెద్ద ఊరు, కానీ ఒక్క విధ్వంసంతో ఇలా మారిపోయింది. ఇక తర్వాత మేము వెళ్తున్నది ధనుష్కోటి. కాశీ నుండి గంగను తెచ్చి రామేశ్వరం నుండి ఇసుకను తీసుకువెళ్ళటం ఇదంతా ఇక్కడే జరిగేదట. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మేము వెళ్తున్నది అక్కడికే. ఇక్కడ దారి చూడండి ఎలా ఉందో. అటు ఇటు సముద్రము, మధ్యలో దారి, దూరంగా మెరుస్తున్న ఇసుక తిన్నెలు. సముద్రం చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదా. ఇప్పుడు మనం వెళ్తున్నది దక్షిణ భారతదేశ చివరి ప్రదేశము ధనుష్కోటి బీచ్. ఇక్కడ 2 సముద్రాలు కలుస్తున్నాయి. ఒకటి హిందూ మహాసముద్రము, ఇంకొకటి బంగాళాఖాతము. 1964 ముందు ఇది అత్యంత రద్దీగా ఉన్న ప్రదేశము. ఎంతోమంది నివసించేవారు. ప్రస్తుతం చాలా తక్కువ మంది నివసిస్తున్నారు. ఇంకా వీరు కూడా ఇక్కడ సాయంత్రం పూట ఉండరేమో. తాత్కాలికంగా ఇల్లులు నిర్మించుకున్నారు. ఇక్కడ విద్యుత్ సరఫరా కూడా లేదు. సముద్రపు చేపలు, ఆహారము వాటిని తయారు చేస్తున్నారు. గవ్వలు ఇవన్నీ అమ్ముతున్నారు వాళ్ళు. సీతమ్మను కాపాడటానికి ఇక్కడి నుండి లంకకు వెళ్ళటానికి మార్గాన్ని వానరసేన నిర్మించారు. ఆ వంతెననే రామసేతు అంటారు. ఇదే ధనుష్కోటి. ఇక్కడి నుండే రామసేతుని నిర్మించారు. ధనుష్కోటి ఆ పేరు వెనుక రహస్యము విల్లు చివర అని అర్థము. విభీషణుడు కోరిక మేరకు రామసేతుని నాశనం చేయమనగా రాముడు తన విల్లు చివరతో వంతెనను ఖండించాడు. అందుకే ధనుష్కోటి అని పేరు పెట్టారని చెబుతారు. ఈ వంతెన సముద్రం మధ్యలో మునిగి ఉన్నదని నిరూపించబడినది. సముద్రపు అలల మధ్యన సూర్యాస్తమయం అవ్వటానికి సూర్యుడు సిద్ధంగా ఉండగా ఆ పెద్ద పెద్ద బండరాయిల మీద కూర్చుంటే ఆ అలలు రాయిని తాకి ఆ నీరు మదిని తాకుతుంది. చాలాసేపు అక్కడే కూర్చున్నాము. రాముడు నడిచిన నేలలో, రాముడు విశ్రాంతి తీసుకున్న నేలలో, రాముడు లంకకు చేరటానికి మార్గాన్ని ఆలోచిస్తూ గడిచిన ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ పైనుండి చూస్తే ఇలా కనిపిస్తుంది. దక్షిణ భారతదేశ చివరి ప్రదేశము. తరువాత రామతీర్థానికి చేరుకున్నాము. రావణుని హతమార్చిన తరువాత రాముడు స్నానమాచరించటానికి నిర్మించిన తీర్థమే రామతీర్థము. మేం వెళ్ళినప్పుడు ఈ రామతీర్థము నాచు పట్టి ఉంది, శిథిలావస్థలో ఉంది. ఇక్కడ ఎన్నో ఏళ్ల నాటి రావి చెట్టు కూడా ఉంది. అలా ముందుకు వెళ్తే ఆ శ్రీరాముని ఆలయం ఉంటుంది. రాముని ఆలయంలో ప్రదక్షిణ చేసి ఇటువైపుకి వస్తే ఇక్కడ ఎన్నో నాగప్రతిమలు కనిపిస్తాయి. అవి భక్తులు వారి యొక్క కోరికలు, దోషాలు వాటిని పూజలు చేయించుకుని ఇక్కడ ప్రతిష్ఠిస్తారట. అలా చూస్తూ వస్తుంటే ఉడతలు చూడండి చెట్టు మీద కూర్చుని ఏదో తింటుంది. ప్రశాంతమైన వాతావరణము. అక్కడ దర్శనం చేసుకుని బయటకు వస్తే ఎడమవైపు రాధాకృష్ణుని ఆలయం ఉంటుంది. అక్కడ రాధాకృష్ణుని దర్శనం చేసుకుని బయటికి వచ్చాము. తర్వాత వెళ్ళిన ప్రదేశము పంచముఖ హనుమాన్ స్వయంభూగా వెలిసిన ప్రదేశము. ఇక్కడ మీరు రాగానే తులసీదాస్ బాబాజీ గారి సమాధి ఉంటుంది. హనుమంతుణ్ణి ఎంతో ప్రేమతో పూజించిన తులసీదాస్ బాబాజీ. ఇక్కడ హనుమంతుల వారు వెలిసారని చెబుతారు. ప్రస్తుతం ఇదే ప్రదేశంలో అతిపెద్ద పంచముఖ హనుమంతుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇదే ఆలయం లోపలికి వెళ్తే సముద్రంలో తేలియాడే రాళ్లను కూడా చూడవచ్చు. ఇవి తుఫాన్లో కొట్టుకుని వచ్చాయట. అప్పుడు వీటిని పరీక్ష చేస్తే ఇవి
త్రేతాయుగం కాలం నాటివి అని తెలియచేశారు. ఇప్పటికీ మీరు వాటిని దర్శనం చేసుకోవచ్చు. మనకి కూడా చూపిస్తారు. వాటిని అలా లోపలికి తోసి చూపిస్తారు, కానీ అవి పైకి తేలుతాయి. అలానే లోపల పంచముఖ హనుమంతుల వారు సింధూరంతో ఉంటారు. సీతారాములు కూడా ఉంటారు. అందరినీ దర్శనం చేసుకోండి. తర్వాత మేము వెళ్ళింది నటరాజస్వామి ఆలయము. ఈ ఆలయంలో స్వామిని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు వెళ్తున్నది లక్ష్మణ తీర్థానికి. ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా, క్షీరసాగర మథనం. మందర పర్వతం కవ్వంగా, వాసుకిని తాడుగా విష్ణువు కూర్మ అవతారంలో పర్వతం మునిగిపోకుండా చేస్తారు. ఆ సమయంలో క్షీరసాగర మథనం జరుగుతుంది. అప్పుడు అమృతంతో పాటు విషం, లక్ష్మీదేవి, కామధేనువు, ఐరావతము అంటే తెల్ల ఏనుగు, ఉచ్చైశ్రవము అంటే తెల్ల గుర్రము, కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు, చివరిగా ధన్వంతరి అమృత కలశంతో వస్తారు. ఆ విషాన్ని మింగినది ఎవరు? శివుడు. ఆ ఘట్టమే ఇక్కడ అద్భుతంగా చెక్కారు. ఇప్పుడు లక్ష్మణ తీర్థం దగ్గరికి వెళ్తున్నాము. అత్యంత పురాతనమైన ఆలయము. రామేశ్వరం చుట్టుపక్కల 64 పుణ్యతీర్థాలు ఉన్నాయి. వాటిలో 22 బావులు ఆలయంలోనే ఉన్నాయి. ఈ లక్ష్మణ తీర్థము ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇంకా ఇదే విధంగా సీతాతీర్థము, రామతీర్థం చూసాం కదా, అలా 64 తీర్థాలు ఉన్నాయి. రావణుడి సంహరణ తర్వాత లక్ష్మణుడు స్నానమాచరించి శివుణ్ణి పూజించిన ప్రదేశము. ఇక్కడ శివుడు లక్ష్మణేశ్వరుడిగా ఉంటాడు. ఇక్కడ ఈ తీర్థ మధ్యలో మండపం కూడా ఉంటుంది. ఇంకా ఈ తీర్థంలో ఎన్నో రకాల చేపలు ఉన్నాయి. అక్కడ స్వామిని దర్శనం చేసుకుని పక్కనే ఉన్న నాగనాథర్ ఆలయానికి వెళ్ళాము. అక్కడ ఆ స్వామిని దర్శనం చేసుకున్నాము. అలా రామేశ్వరంలో మేము చూసిన ప్రదేశాలు. ఇప్పుడు రూమ్కి బయలుదేరి వెళ్తున్నాము. మధ్యాహ్నము 2 గంటలకి బయలుదేరాము. ఇప్పుడు సాయంత్రం 6 గంటలు అవుతుంది. తర్వాత వీడియోలో స్వామివారిని మేము 2 సార్లు దర్శనం చేసుకున్నాము. అది ఎలా దర్శనం చేసుకున్నాము, అలానే మనం కాశీ నుండి గంగను తీసుకొస్తాం కదా, ఆ కాశీ నుండి తీసుకొచ్చిన గంగను ఏం చేయాలి, అలానే 22 బావుల్లో స్నానం ఆచరించాలి, ఆ స్నానం ఎలా ఆచరించాలి, అన్నదానం ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి ఆలయానికి సంబంధించిన అన్ని వివరాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు ఓం శ్రీ మాత్రే నమః.